మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో గురు పౌర్ణమి మహోత్సవం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు। అనంతరం ఆయన ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు। రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు। సత్యం, ధర్మం, ధ్యానం ద్వారా జీవన గమ్యం ఏర్పరచుకోవాలని ఆయన తెలిపారు। వేదవ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలని, గురువుల పట్ల గౌరవంతో మెలగాలని సూచించారు। ఫ్రెండ్ నుంచి తీసుకో, ఫ్రెండ్ నుంచి నాకు ఫ్రెండ్ నుంచి జూమ్ చేసి తీసుకో, నాకు సైడ్ ఇచ్చేస్తాను ఫుల్ సైడ్ ఇక్కడ జరపనా మీదేనా ఆయన మాట్లాడేవి అవి కూడా బాగా డీప్లో తీసుకొని తీసుకో। మనకి స్ట్రైట్ ఫ్రెండ్స్ కావాలి ఎక్కువగా చేస్తారా సైడ్ నుంచి తీసుకో అక్కడ ఆడనే అవే తీసుకోవాలి సరే 85 రా సరే 85 అన్నా కదన్నా అనుకురాండి నాకు అట్లే ఏం నాకు స్వామి గారు ఆశీర్వాదం ఇస్తారంట अभिनंदन करता हूँ, स्वागत करता हूँ। परम गुरु विद्वान गुरु समर्थ गुरु रामदूत स्वामी का आशीर्वाद आप सबको मिलता रहे। आप सबके जानकारी में होगा कि वर्तमान समय में विश्व ग्लोबल वार्मिंग सृष्टि की समस्या के दौर से गुजर रहा है। भगवान ने जब पृथ्वी को बनाया था तो 5 तत्व बनाए थे, आकाश, वायु, अग्नि, पृथ्वी और जल। इन 5 तत्वों के साथ 5 तन्मात्र बने थे। आकाश से शब्द बना था, वायु से स्पर्श बना था, अग्नि से रूप बना था, आकाश, वायु, अग्नि, पृथ्वी से सुगंध बनी थी और जल से रस बना था। ये 5 तत्व आकाश, वायु, अग्नि, पृथ्वी और जल और इसके तन्मात्र शब्द, स्पर्श, रूप और रस और गंध, ये सारी चीजें प्रदूषण की पराकाष्ठा में है। पोल्यूशन बहुत बढ़ गया है। हम सभी को प्रकृति की रक्षा के लिए, सृष्टि की रक्षा के लिए गुरु के साथ, गुरु के आशीर्वाद से भगवान ने
పద్యాలు పృథ్వీ భూమి ఆకాశము వాయువు నీరు నిప్పు ఏడు కలిపి పంచతత్వాలు ఏర్పడ్డాయి భగవత్ సృష్టి. और इन पंच तत्वों से 5 तन्मात्र निकले थे शब्द स्पर्श रूप रस और गंध. ఈ 5 తత్వాల నుంచి స్పర్శ రూప రంగు లాంటివి ఏర్పడ్డాయి. वर्तमान में सभी चीजें प्रदूषण की पराकाष्ठा में है. ప్రస్తుతము పరిస్థితిలో వాయు కాలుష్యానికి చాలా మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం ఈ రోజు ప్రపంచంలో. परिणाम स्वरूप कोरोना जैसी बीमारियां पूरी दुनिया में फैल चौथा संकल्प है समर्थ भारत का. నాలుగవ సందర్భం चौथा संकल्प है समर्थ भारत. ग्रीष्म ऋतौ आषाढ़ मासे शुक्ल पक्षे पौर्णमी दिनौ श्रीमान पूर्णिमा देवी नामी మీ యొక్క పేరు చేసుకోండి. పిల్లల పేరు మాతృశ్రీ పితృశ్రీ మీ తల్లిదండ్రుల పేరు సకుటుంబస్య సమేతస్య నమస్కారం చేసుకోండి. సకుటుంబస్య సమేతస్య క్షేమ స్థైర్య ధైర్య శ్రీ సువర్ణలక్ష్మీ దేవతానుగ్రహ సిద్ధ్యర్థం భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి ఓం బ్రహ్మచారిణే నమః, ఓం మనస్వినే నమః, ఓం శ్వేతవసనధారిణే నమః, ఓం అనగాసూరే నమః, ఓం శ్రీరామదూత స్వామినే నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. బాధపడండి, అటు ఇటు మాట్లాడవద్దు. మీరు కాన్సన్ట్రేట్ పెట్టాలి. ఓం శ్రీరామదూత స్వామినే నమః. మీరు కూడా శ్రీ మహాగణాధిపతి ఆశీర్వాదం ప్రసిద్ధిస్తదా. ఇప్పుడు మనం కలశ పూజ చేస్తున్నాము. కలశాల్లోకి భగవాన్ అమ్మవారి యొక్క బీజాక్షర శక్తి యూని శరీరాల్లో వీక్షించబడుతూ ఉన్నదా. ఓం నమః శివాయ శ్రీ ఏడు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. శ్రీ రామ్ ప్లీజ్. ఇప్పుడు ప్రతి స్త్రీమూర్తి మీ యొక్క పేరుని మర్చిపో భావించి మీ కుడి చేతి బొటన వేలిని ఇలా పైకెత్తి పెట్టండి. ఇప్పుడు అయ్యవారు నుంచి ఎడమకి 3 ప్రదక్షిణలు చేస్తారు. ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క ముడి వేలి. రామదూతాయ ఓం నమో భగవతే రామదూతాయ. ఓం నమో భగవతే రామదూతాయ. రామదూత రక్ష మాం వేణుదత్తాని మాం. జై బోలో భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి, దత్తాత్రేయ స్వామి వారికి. ఒక శక్తి, ఆ శక్తి స్త్రీ రూపం ధారిస్తే ఈ యొక్క ప్రకృతి మాతే సకల కోటి జీవరాశిని రక్షిస్తూ పెళ్లినాటి శిశువులను గుర్తు తెంచుకుంటూ పైకి లేకపోతే చిరుమంద అమ్మవారి మొహాన్ని మార్చుకుంటూ నేర్చుకున్నప్పుడు కాబట్టి నవ్వుతూ భుజాన్ని పట్టుకొని పైకి లేకపోతే. ఇప్పుడు రామదూత రక్ష మాం వేణుదత్తపాణి మాం. వేణుదత్తపాణి మాం రామదూత రక్ష మాం.
ఎన్ని కోట్లు ఉన్నా మనిషికి ఒక పెద్ద వ్యాధి వస్తే ఖర్చు పెట్టి వ్యాధి రికవర్ చేయించుకోవచ్చు. కానీ ఆ నొప్పి, ఆ బాధ, ఆవేదన అన్ని బయటకు ఎలా రాగలదు? కేవలం గురువు కృప ఉంటేనే కర్మను తప్పించుకోగలరు. శాస్త్రాలలో పురాణాలలో మీరు ఎక్కడ చదివినా కర్మను తప్పించలేదంట. ఈ భూమి పైన భగవత్ శక్తి గురు రూపంలో మన ముందు వచ్చిన ఏకైక భగవత్ స్వరూపులు మాత్రమే మనకి స్టేట్మెంట్ చెప్పారు. ప్రతి మనిషి తన కర్మని తనే తొలగించుకోవచ్చు. అదొక అద్భుతం. ఇది కేవలం భగవాన్ శ్రీ రామచంద్ర స్వామి వారి కృపతో మాత్రమే సాధ్యం. భక్తులారా, గురు పౌర్ణమి అంటే గురువు ఉన్న వాళ్ళకి ప్రతిరోజు గురు పౌర్ణమి, ప్రతిరోజు కొత్త సంవత్సరం. ప్రతి మనిషిని అతీతమైనటువంటి విశ్వాసం ఉండాలి. విశ్వాసంతోనే భగవంతుడు నిలబడతాడు. మానవుడు పూజలు చేయక్కర్లేదు, పూజలు చేసుకోవడానికి భగవంతుడు ఉన్నాడు. పుణ్యాలు చేసుకోవడానికి భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ప్రతి మానవుడు పుణ్యాలు చేసుకోవాలి. పుణ్యము మానవుగా మనిషిగా మనం చేసుకోవాలి. కాబట్టి ఒకే ఒక పుణ్యం మనం చేసుకోవడం ఏంటంటే స్వామి వారి నామస్మరణే పుణ్యముగా మారి శరీరంలో అనేకమైనటువంటి కష్టాలను తొలగించే శక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్యము గురునామస్మరణ, మీకు తెలిసిన వాళ్ళందరికీ స్వామి వారి గురించి చెప్పడమే మీ జీవిత లక్ష్యం, మీ జీవిత పుణ్యం. దీని ద్వారా మన కుటుంబాలు, మన అభివృద్ధి, మనకు వచ్చే అదృష్టాలు ఆగకుండా అతీతంగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇవాళ స్వామి వారి నామస్మరణతో మనము స్టార్ట్ చేద్దాము. ఓన్లీ ఒక 5 minutes స్వామి వారు వస్తారు. కాబట్టి అందరూ ఒక్కసారి ఇది గురు లోకంగా ఊహించి మీ ఆత్మ లోపల స్వామి వారి చరణాలను పరిపూర్ణంగా నిలిపి అందరూ గట్టిగా నాతో పాటు వెనక నిలబడిన వాళ్ళు, గోల దగ్గర నిలబడిన వాళ్ళు అందరూ ప్రశాంతంగా కూర్చోండి. కాదేంటి ఓం నమో భగవతే రామదూతాయ అమ్మేసాను ఓం నమో భగవతే రామదూతాయ ఓం నమో భగవతే ఓం నమో భగవతే రామదూతాయ ఓం నమో భగవతే రామదూతాయ మీకోసం నేను వివరిస్తూ ఓం నమో భగవతే రామదూతాయ ఓం నమో భగవతే రామదూతాయ ఓం నమో భగవతే రామదూతాయ ఓం నమో భగవతే రామదూతాయ
ఫోటోగ్రాఫర్ అర్థం చేసుకున్నారయ్యా.
శ్రీ రామచంద్ర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతులు కుటుంబస్య ఈ దంపతులు దీర్ఘాయుష్మాన్ భవతై దీర్ఘాయుష్మాన్ భవతై దీర్ఘాయుష్మాన్ భవతై ఆరోగ్యవంతులై అదృష్టవంతులై సత్యవాన్ పరిపాలకులై సత్ప్రవర్తనాపరులై ధర్మనిష్టానిష్ఠులై ఆనవ సంపన్నులై శుభులై నవయవ సిద్ధులై శాశ్వత శ్రీనివాసులై పరిపాలనాధ్యక్షులై
బాయ్ మొత్తం మంచి మేడం ఓ మేడం గారు బ్రో పక్క జరగలేదు కలర్
ఇక్కడికి వచ్చి కూడా కోపం ఉంది గురుగారు. అందరూ కూర్చోండి అయ్యా, కూర్చోవాలి, ఎవరు నిలబడి ఉండదు. గురుగారు కొంచెం వెనక్కి. గురుగారు గురుగారు కొంచెం వెనక్కి, కొంచెం ఒక స్టెప్ వెనక్కి, అంటే ఆఫ్ ఫోకస్. ఓకే, కూర్చోండి. ఫోన్ నా దగ్గర ఉంది గారు బాబు గారు, ఇప్పుడు బాబా మాట్లాడుతున్నాను. మనస్సు సామాన్యమైనది
మనస్సు స్వాధీనపరచుకోవాలి. అది స్వామి వారు చేసిన రౌద్రంలో ఉన్నావు నీ మనస్సే, దయామయంలో ఉన్నావు అది నీ మనస్సే, దుఃఖంలో ఉన్నావు దాని నీ మనస్సే, ఆనందంగా ఉన్నావు కామ విలాసంలో ఉన్నావు అది నీ మనస్సే, నువ్వు మళ్ళీ పుట్టడానికి కూడా మనస్సే, నువ్వు కోరికలు వచ్చేటువంటి కోట్ల సాధన పుట్టాల్సి వస్తుంది, కోట్ల సాధన అది తెలిసేది కాదు. జన్మ ఉన్న తర్వాత శరీరం పోయిన తర్వాత తెలుస్తుంది మనకి, ఏం చేయలేము. మనస్సు స్వాధీనపరచుకోవాలి. మనస్సు స్వాధీనం పరచుకొని ఈవాడ గురు పౌర్ణమి మనస్సు స్వాధీనపరచుకొని ఎవరైతే పరదేవత ధ్యానంలో ఉంటారో ఒక్క సంవత్సరం లోపల వారి అనారోగ్యాలు మటుమాయం చేసుకుని వాళ్ళే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క శక్తిగా మారి ఒక్కొక్క స్త్రీ మూర్తి ఒక దేవతగా మారిపోయి వేలాది మందికి వందలాది మందికి సహాయపడే పరిస్థితి వస్తుంది. మనస్సు వేదం చదవాల్సిన పని లేదు, మంత్ర గోష్ఠి చేయాల్సిన పని లేదు. నియమము నిష్టలు మతము వీటికి లోపడాల్సిన పని లేదు. ధర్మమేదో అధర్మమేదో మనకు తెలియని వాడు ఒక్కరిలో లేదు, అందరికీ తెలుసు. ఏ లోకజ్ఞానం లేని వాడికి కూడా ధర్మం తెలుసు, తెలియడానికి లేదు. తెలిసిన ఇది తప్పు అని బుద్ధిని చెప్తున్నా వినదే, తప్పనిసరిగా తప్పని చెప్పిన అదే చేస్తాం. బయట వాడు చెప్పాల్సిన పని లేదు. నువ్వు చేస్తున్న పని తప్ప కరెక్ట్ అనేది నీకే తెలుస్తుంది. ఆ తప్పు అని చెప్పే బుద్ధే నీకు శిక్ష వేసేసి నిన్ను తిట్టి మళ్ళీ కుక్కగానో పశువులుగానో పక్షాదులుగానో నోరు లేని మాటలు రాని నడకలేని గాలిలో తెల్లలేని చూడలేని జన్మలు అనేక కోట్లున్నాయి భూలోకంలో. అలా నేరం చేస్తూనే ఉన్నాం. ప్రతి మనిషి దొరికిన అదృష్టాన్ని పోగొట్టుకుంటున్నాం. సమయం గడిచిపోతుంది, తిరిగి మళ్ళీ రాదు. చిన్ననాటి జీవితాన్ని గురించి ఒక్కసారి గుర్తు చేసుకుంటే అది ఒక కళ, ఏదో తమాషగా గడిచిపోయింది అనుకుంటాం. అలాగే ఈ జీవితం కాస్త అయిపోతే ఇంకేం చేస్తాం? డబ్బు సంపాదిస్తావు, అది నీకెందుకు? అవగడతావు ఎందుకు? నీ శరీరం నీకెందుకు? అది నువ్వు ఆపితే ఆగదు. అందుకే మనస్సును నువ్వు స్వాధీనపరచడం చెప్తే నీవు భగవంతుని
మూడే మట్టి నీరు రావు. ప్రపంచంలో మనకి కనబడుతున్నవన్నీ మన కన్నుల ముందున్నాయి. మన ఒక చోటకి భ్రాంతితో భ్రమతో వెళ్ళవలసిన పని లేదు. ఏ గుడిలో ఏమీ లేదు, బడిలో కూడా ఏమీ లేదు, నీ మనస్సులోనే ఉంది. గొప్ప స్కూల్లో పెట్టిన నెలకు ₹1,00,000 కట్టి పిల్లవాడిని బజార్లో ఉండే స్కూల్ పంపిన మనస్సు నిలబెడితే బజార్లో ఉన్నవాడు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతాడు. ఆ మనస్సుని స్వాధీనపరచుకోవడానికి ఒకటే ఒక మార్గం, భగవాన్ శ్రీ 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 వేణుదత్తాత్రేయ స్వామి వారి చరణానికి అవుతాం. ఆయన నామాన్ని తీసుకోండి, ఆయన పేరు తీసుకొని చాలు. ఆ నామాన్ని ప్రతి స్త్రీమూర్తి ఇతర ఆలోచనలు లేక, వేరే వాళ్ళ గురించి ఈర్ష్యా భావాలు లేక, నీ గర్భాంతికన నీ కుమారుడు నీ కుమార్తె వారిపై నీ మనస్సు ఎలా ఉంటుందో నువ్వు చూస్తున్న ప్రతి మనిషిపై అదే విధంగా నీ మనసు వస్తే చాలు. ఇది నియమం. ఇక తక్కినవన్నీ నేను నియమాలు లేను, నిష్టలు లేను, స్నానాలు లేను, ఇవేం చేసుకుంటావు? నువ్వు స్నానం చేసినా చేయకపోయినా, నువ్వు మంత్రం బాగా పలికినా పలకపోయినా, నువ్వు క్రమశిక్షణ తప్పినా దానివల్ల ఏమి రాదు, పుణ్యం రాదు, పాపం రాదు. పరజీవులకు నీవు అన్యాయం చేసినప్పుడు, పరులుగా భావించినప్పుడు తప్పకుండా నీవు తప్పిన వాడవుతావు. అందుకే ప్రతి మనిషిపై జాలి చూపడమే నీ సౌభాగ్యం. నువ్వు చేసే పూజకు, నువ్వు చదివే మంత్రానికి, ఒక చెట్టుకు నీరు పోషించే శక్తి ఎలా ఉంటుందో, నీ ఎదుటిన వారిని, నీకు కనిపించిన వారిని దయానంతో ప్రేమతో నీ మనసులో ఉంటే చాలు. అలా లేనప్పుడు ఎప్పుడైతే మనస్సులో ద్వేష, ప్రజలపై, జంతువులపై, వీటిపై ప్రశాంత తత్వం లేకుండా భగవత్ చింతన చేసిన మనస్సు చేత దరిద్రం మనకు సంభవిస్తుంది. ఆ దరిద్రం చేత మళ్ళీ మనం పాపం చేసుకుంటాం. ఈ పాపం మళ్ళీ మనకు జన్మనిస్తుంది. ఆ జన్మంతా మళ్ళీ దరిద్రమే మనం చేస్తాం. అందుకే భగవన్నామ స్మరణ చేసే ప్రతి వ్యక్తి, ప్రతి మహిళ నుండి ప్రేమతత్వం, ప్రశాంతతత్వం ఏది జరగనున్నదో జరగలేదు. మనం కోరే ఒక్కటే, మన పిల్లలు విద్యావంతులు కావాలి, ఆరోగ్యవంతులు కావాలి, ఆర్థిక వృద్ధి కావాలి. ఇది ముఖ్యంగా మనం ఆలోచించి చేయాలి. జ్ఞానం ఇది నీ బాధ్యత. నీ పిల్లలు అంటే వేరే ఎవరో కాదు, వాళ్ళు నువ్వే. నీ కుమార్తె నువ్వే, నీ కుమారుడు నువ్వే. అది వేరు కాదు. నీ శరీరం, నీ కిడ్నీ, నీ గుండె, నీ కళ్ళు, నీ చెవులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. అది నువ్వే. నిన్ను నీవు మంచిగా ఆశీర్వదించి భూమిపై ఆర్థిక బలం, మంచి మనస్సు, ధ్యానం, ధర్మం సత్యంగా పెంచాలి, సత్యంగా ఉంచాలి. వాళ్ళ క్షేమం కోసం రాత్రి పగలు
రోజుల్లో ఏ ధ్యానం చేసినా ధ్యానం చేయలేకపోయినా నీవు సంపాదించిన దానిలో నీ పిల్లలు వృద్ధి చెందాలి అంటే నువ్వు ధనంతో పాటు పుణ్యం కూడా ఇవ్వాలి. తప్పనిసరిగా ప్రతి మనిషి యజ్ఞం చేసుకోవాలి. ఎవరికి వాడు అగ్నిహోత్రుడు ఎందుకు? అగ్నితోనే ఈ లోకం భరించింది. శరీరం పోయిన ప్రతి మనిషి అగ్నిలోనే ఉంటాడు. నీ తల్లి నీ తండ్రి నిన్ను పోషించడం కొరకు అన్నం మానేసి కష్టపడి రాత్రి పగలు తన సుఖము తన ఆనందాన్ని వదులుకొని పిల్లల కోసం తల్లి తండ్రి ఎంతో బాధపడతారు. వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే తండ్రికి నిద్ర రాదు, తండ్రికి నిద్ర పడతారు, ఆహారం తినలేదు. ఆ పిల్లల కోసం రాత్రి పగలు శ్రమ చేస్తారు. ఈ విధంగా శ్రమ చేసి 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 వాళ్ళను పోషించడం వరకే తను తాను మర్చిపోయి దానం చేసే ఆలోచన పోయి యజ్ఞం చేసుకునే ఆలోచన పోయి చిత్త చివరకు అధోగతి పాలై పిల్లల్ని పైకి చూపించి వీళ్ళు అధోగతి పాలవుతారు. శరీరాలు పోతాయి. ఆత్మస్వరూపుడు శాశ్వతం. వాళ్ళకి వారి పుణ్యం గమనిస్తారు. కొడుకుగా పుట్టావు, కూతురుగా పుట్టావు. అగ్నిలో హోమాన్ని పెట్టినప్పుడు ఏ దేవతలైతే నీవు ఆ అగ్నిలో అనుసరిస్తావో దేవతలు కూడా మనుషులాగే ఎవరైనా ఒకరిని మనం ఆహ్వానం చేసి వారికి మర్యాద చేస్తే వాళ్ళు అడుగుతారు, నీకు పిల్లలు ఎంతమంది, ఆరోగ్యంగా ఉన్నావా? ఇది సహజం. అలాగే దేవతలు కూడా హోమం చేస్తే ఆ హోమంలో సుబ్రహ్మణ్యంలో లక్ష్మీదేవిలో అష్టలక్ష్మి శక్తిలో 7 దత్తాత్రేయులో పిలిచి మనం హోమంలో ప్రతిష్ట కల్పిస్తే వాళ్ళు చెప్తారు, విగ్రహం చేసేటప్పుడు మనస్సు నీకు చేయగలిగితే నువ్వు అనుకున్న దేవత ఆ హోమంలో వచ్చి నీకు రూపాన్ని చూపిస్తుంది. చూడగలిగింది. ఆ చూసే జ్ఞానం మనస్సు మనకు ఉండాలి. అలా చూసినప్పుడు ఆ వచ్చిన దేవత మనకేం కావాలో చూస్తుంటుంది. అప్పుడు మన తండ్రి గురించి మన తల్లి గురించి ఆ యజ్ఞంలో ఆ దేవతను అర్థించాలి. శరీరం ఉన్నంత వరకు నా కోసం కష్టపడింది మా అమ్మ నాన్న, వారి మనస్సు శాంతించాలి, వారికి ఉత్తమమైన జన్మనివ్వాలి. నీవు ఇవ్వలేకపోతే ఇంకా వారికి ఎవరిస్తారు చెప్పండి? కొడుకుగానో కుమార్తెగానో నీవు పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళకు మళ్ళీ గొప్ప జీవితాలను ఇవ్వలేకపోతే ఇచ్చేవాళ్ళు ఎవరు? నీ కుమారుడు మనమవుతారు, వాళ్ళు పట్టించుకోరు. తల్లి తండ్రి జీవితం ఇంత చేసి మనకి జీవితాన్ని ఇచ్చుకునేటంటే వాళ్ళ గురించి మర్చిపోతే అది మనకు కూడా శాపమే, పాపమే. పితృరుణం మాతృరుణం ఇది కాదు. కనుక ప్రతి వ్యక్తి హోమం, ప్రతి ఇంటిలో హోమం పెట్టుకోండి. బతికినంతకాలం చేయండి. మీ ఇష్టమైన దేవతను ఆహ్వానించండి. స్నానం చేసి ఆదివారం రోజు పెట్టుకోండి. ఆదివారం రోజు మహిళల నుండి సకల సౌభాగ్యాలతో అలంకారాలతో సుగంధమైన పుష్పాలంకరణతో సువర్ణమైనటువంటి ఆభరణాలతో చక్కగా లక్ష్మీదేవిలాగా తయారై ఆమె ఎదురుగా భర్త తెల్లని సుధాసమైన వస్త్రములు ధరించి
సుఖాలు అనుభవించండి. భగవంతునికి తప్పుగా భోగభాగ్యాలతో వర్ధిల్లగలరు. శుభప్రదే ఆరోగ్యవంతులై అష్టమశక్తివంతులై యోగవంతులై భాగ్యవంతులై శాశ్వత లక్ష్మీనివాసులై వర్ధిల్లి. ఇవాళ గురు పౌర్ణమి. మంత్రం కావాల్సిన వాళ్ళు అమ్మవారు ఉన్నారు. అమ్మవారు మంత్రం తీసుకోండి. ప్రశాంతంగా ప్రతి ఇల్లు శోభతో వర్ధిల్లవలే. శోభతో వర్ధిల్లండి. చాలా చక్కగా వైభవంగా ఉండండి. నీవు చేస్తే మనసు నీకే అర్థమవుతుంది. నువ్వు కోరుకున్న పనులు నెరవేరుతాయి. శుభప్రదం శుభం. నాకు బ్రో ఫ్రెండ్ నుంచి తీసుకో. ఫ్రెండ్ నుంచి నాకు ఫ్రెండ్ నుంచి జూమ్ చేసి తీసుకో. నాకు సైడ్ ఇచ్చేస్తాను. ఫుల్ సైడ్ ఇక్కడ జరపనా మీడియం. ఆయన మాట్లాడేవి అవి కూడా బాగా డీప్లో తీసుకొని తీసుకో. మనకి స్ట్రైట్ ఫ్రెండ్స్ కావాలి ఎక్కువగా. యూజ్ చేస్తారా సైడ్ నుంచి అక్కడ ఆడనే అవే తీసుకోవాలి. సరే 85 రా. సరే 85 అన్నా అనుకురాండి. నాకు అట్లే ఏం నాకు నాగప్రో సైడ్ స్వామి గారు ఆశీర్వాదిస్తారంట.
బ్యాగ్ నెట్ అన్న కూడా ఉండాలి కొంచెం తిరిగితే అమ్మా కొంచెం జరగండి జరగండి రావద్దు లేదు అక్కడ బ్యాగ్ పెట్టి రావద్దండి నాకేమో చెప్పలేదు ఇచ్చేది కాపీ చేయాలి కాపీ చేయాలి వీడియో ఉందమ్మా కదిలి మాకమ్మా కొంచెం రామాకండి బ్యాగ్ రైడ్ రావద్దన్నాడు ఆయన నన్ను కూడా నేను పట్టుకోకనమ్మా వీడియో కదులుతుందమ్మా అంటే స్టాండ్ దాన్ని తగులుతుందమ్మా వస్తారండి ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే అది వచ్చామని అడగండి ఇప్పుడు తీసుకెళ్ళి ఏం చేస్తాడు ఆయన మాత్రం కదిలిస్తున్నాడు ఎదురుగా పట్టిస్తుంది